ఈజిప్ట్ అనగానే ముందుగా మనకు పిరమిడ్లు గుర్తొస్తాయి. వాటి ఎదురుగానే స్ఫింక్స్ ఉంటుంది. కానీ దాని గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. ఎందుకంటే పిరమిడ్లో ఉన్న రహస్య నిధులు, బంగారు నిక్షేపాలు ఉన్నాయనే అంశాల వల్ల, ఫారో రాజుల సమాధుల కారణంగా, ఈజిప్ట్ బొమ్మల భాష వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల ఈ స్ఫింక్స్ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కొన్నేళ్ల కిందట అంగారగ్రహం నుంచి వచ్చాను అని చెప్పుకున్న బొరిస్కా అనే కుర్రాడు తన వీడియో ఇంటర్వ్యూలో ఈజిప్ట్లోని పిరమిడ్ల దగ్గర మనిషి తల, సింహం శరీరంతో ఉండే భారీ విగ్రహం స్ఫింక్స్ గురించి చిత్రమైన విషయం చెప్పాడు. ఆ స్ఫింక్స్ దగ్గర ఓ రహస్యం ఉందన్నాడు. అది బయటపడితే భూమిపై లైఫ్ పూర్తిగా మారిపోతుంది అని చెప్పాడు. మార్స్కి చెందిన తన గ్రహాంతర వాసులు ప్రాచీన ఈజిప్ట్ వాసులతో బలమైన సంబంధాలు కలిగి ఉండేవారని, అలాగే తను మాత్రం గత జన్మలో ఈజిప్ట్ నుంచి మార్స్కి ఎగిరిపోయానని చెప్పాడు. ఆ జన్మలో తాను స్పేస్ షిప్ పైలట్ అని చెప్పుకున్నాడు. స్ఫింక్స్ రహస్యం బయటపడాలంటే దాన్ని తెరవాల్సి ఉంది అని చెప్పాడు. దాని చెవిలో దాన్ని తెరిచేందుకు ప్రత్యేక మెకానిజం ఉందని, అది తనకు సరిగా గుర్తులేదని చెప్పాడు. చెవి లోపల ఎక్కడో కీ దాచి ఉంచారని చెప్పాడు. ఇలా ఈ స్ఫింక్స్ గురించి ఆశ్చర్యంగా చెప్పడంతో ఒక్కసారిగా ప్రపంచం దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళ తర్వాత ఈ విషయం చరిత్రలో కలిసిపోయింది. ఎంతకీ ఈ స్ఫింక్స్ రహస్యాలేంటి, దాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. స్ఫింక్స్ ఓ జంతువులాగానో లేక పక్షిలాగానో ఉంటే ఎవరికి ఆశ్చర్యం కలిగేది కాదు. కానీ మనిషి తల, సింహం శరీరం, గద్దరెక్కలు దీనికి ఉంటాయి. గ్రీకు పురాణాల ప్రకారం గ్రీస్లోని థేబ్స్ పట్టణాన్ని శిక్షించేందుకు దేవుళ్ళు స్ఫింక్స్ని పంపించారు. అలా ఇది వచ్చిందని అంటారు. అసలు స్ఫింక్స్ అంటే గ్రీక్ భాషలో బంధించేది మరియు పిండేసేది అనే అర్థం. ఈజిప్ట్లో పెద్దదైన గిజా పిరమిడ్ పక్కన ఇది ఉంటుంది. దీని ఎత్తు 65.6 అడుగులు, పొడవు 240 అడుగులు. స్థానికంగా లభించే భారీ సునపరాయినే ఈ విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సూర్యుడిని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని క్రీస్తుపూర్వం 2500 సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తోంది. పురాతత్వ చరిత్రకారుల ప్రకారం ఫారో కాప్రే కోసం దీన్ని నిర్మించారు. సూర్యదేవుడు రాకి సేవలు చేసేందుకు దీన్ని నిర్మించారని అంటుంటారు. ఇదంతా ఓ అంచనా మాత్రమే. అసలు ఈ కాఫ్రే ఉన్నట్లుగా ఈజిప్ట్లో ఒక్క ఆధారమూ లేదు. ఏ గోడలపైన వివరాలు లేవు. అయితే కొన్ని పాత ఈజిప్ట్ రచనల్లో గిజా పిరమిడ్ దగ్గరున్న అనుబిస్ అనే పదం ఉంది. స్ఫింక్స్ నిర్మాణదారులు దీన్ని ఎందుకు నిర్మించారో, ఇది ఏం చేయాలని నిర్మించారో మనకు ఖచ్చితంగా ఆధారాలు లేవు అని ఈజిప్ట్లో పరిశోధనలు చేసిన జేమ్స్ అల్లెన్ తెలిపారు. ఇప్పుడు మనం వెళ్ళి స్ఫింక్స్ను చూస్తే ముఖమంతా ఎవరో రక్కేసినట్లు, చెక్కేసినట్లు ఉంటుంది. సింహం బాడీపై కూడా చాలా గీతలు పడినట్లు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు, గాలుల వల్లే ఇలా అయ్యింది అని కొన్నాళ్ళ వరకు పురాతత్వవేత్తలు భావించారు. అయితే భూగర్భ శాస్త్రవేత్త బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ స్కోచ్ కొత్త విషయం చెప్పారు. ఈ గీతలు వాతావరణంలో మార్పుల వల్ల వచ్చినవి కావు అని చెప్పారు. భారీ వర్షాల వల్ల అవి వచ్చాయని తెలిపారు. ఆ ప్రకారం చూస్తే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ ఉన్న చోట భారీ వర్షాలు లేవు, కానీ అంతకు ముందు ఉండేవి. అందువల్ల ఇది అప్పటిది అనే అంచనా ఉంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. వర్షాలే కారణం అయితే స్ఫింక్స్ లాగానే ఇక్కడ మిగతా కట్టడాలకు కూడా ఇలాంటి గీతలు ఉండాలి. గిజా పిరమిడ్కి ఇలాంటివి లేవు కాబట్టి దీన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఉంది. ఆకాశంలోని సింహరాశి నుంచి స్ఫింక్స్ భూమిపై దిగిందని, క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ల నాడు ఇది జరిగింది అని మరో వాదన కూడా ఉంది. దీన్ని ఆధునిక పురాతత్వవేత్తలు కొట్టిపారేశారు. ప్రవక్త ఎడ్గర్ కాయిస్ 1932లో ఇలాంటి వాదనే తెరపైకి తెచ్చారు. ఆయన ప్రకారం అట్లాంటీషియన్లు క్రీస్తుపూర్వం 10,500 కాలంలో స్ఫింక్స్ని నిర్మించారు. దీని కింద ఓ రహస్య గది ఉంటుంది. దాన్ని రికార్డుల గది అని అంటారు. అందులో అట్లాంటీషియన్ల నాగరిక విజ్ఞానం, మానవ జాతికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. ఇందులో నిజాలు తేల్చడానికి సైంటిస్టులు ఆధునిక పరికరాలతో పరిశోధించారు. నిజంగానే స్ఫింక్స్ కింద చక్కటి గదులు ఉన్నట్లు తెలిసింది. రాబర్ట్ బావెల్ తన పుస్తకం సీక్రెట్ ఛాంబర్ ది క్వెస్ట్ ఫర్ ది హాల్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఈజిప్ట్ పురాతత్వవేత్త, మాజీ మంత్రి జాహీ హవాస్ స్ఫింక్స్ ముందు తవ్వకాలు జరిపించారు. అక్కడ ఎర్ర రంగులో గ్రానైట్ రాయి కనిపించింది. మామూలుగానైతే అక్కడ సున్నపురాయి కనిపించాలి. అలా లేదు కాబట్టి గిజా పిరమిడ్ ఉన్న ప్రాంతం లోపల భూమిలో ఏదో ఉంది అని బావెల్ అంటున్నారు. ఒకవేళ నిజంగానే గది ఉంటే అందులో భారీగా నిధి నిక్షేపాలు ఉండొచ్చనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలిసిన ఈజిప్ట్ ప్రభుత్వం సీక్రెట్గానే ఉంచుతుందనే వాదన కూడా ఉంది. గిజా పిరమిడ్ వయసు 4500గా చెబుతున్నారు. మరి స్ఫింక్స్ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది మిస్టరీగా మారింది. ఇలాంటి జీవులు భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రహస్యాలు ఎప్పటికి వీడుతాయో తెలీదు. ఈ విగ్రహాన్ని అట్లాంటీషియన్లు నిర్మించారా లేదా అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. ఏది ఏమైతేనేం ఈజిప్ట్కి వెళ్ళిన వారికి విచిత్రమైన అనుభూతిని మిగుల్చుతోంది. ఒక్కసారిగా ఈ భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఉన్నామా, టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్ళామా అనే ఫీల్ కూడా కలుగుతుంది. అందుకే పిరమిడ్లతో పాటు ఇది కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.